హలో అండి. వెల్కమ్. సగ్గుబియ్యం వడియాలు ఎలా చేయాలో చూద్దామండి. హ్మ్. సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి ఫస్ట్. 1 కప్ సగ్గుబియ్యం తీసుకుంటే 2 కప్స్ వాటర్ పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. చాలా చక్కగా ఇలా పట్టుకొని చూస్తే ఇట్లా సగ్గుబియ్యం మెత్తగా అయిపోతుంది. అట్లా నానబెట్టుకోవాలి. టోటల్ వచ్చి 6 కప్స్ ఆఫ్ వాటర్ పడుతుందండి. సో, అనదర్ 4 కప్స్ గిన్నెలో మనం కాగించుకుని వాటర్ ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకెళ్ళి అందులో వేసి ఉడకబెట్టుకోవాలి. చక్కగా ఇలా తిప్పుతా అడుగంటకుండా బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఒక కొంచెం టైం అయినాక ఫ్యూ మినిట్స్ అయినాక ట్రాన్స్పరెంట్ స్టేజ్కి వస్తుందండి. ఇట్లాగా ఇలా రాగానే చిక్కబడుతుంది, ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. ఇలా వచ్చినాక ఆఫ్ చేసేసుకోవాలి. ముందే మనం సగ్గుబియ్యం వేసుకున్నప్పుడు ఉప్పు కూడా వేసి చక్కగా ఉడికించుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఆఫ్ చేసుకున్నాక కొంచెం ఆరినాక ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 2 ఇంచెస్ అల్లము అండ్ 8 to 10 పచ్చిమిర్చి. అల్లము పచ్చిమిర్చి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఆరబెట్టుకోవాలి. ఇంకా బాగా ఆరిపోయినాక అంత ఎండలో పెట్టి వడియాలు వేసుకొని ఎండబెట్టుకోవాలన్నమాట. అలాగ వడియాలు రెడీ అయిపోతాయి. అలా 2 days సన్లో పెట్టుకుంటే చక్కగా ఎండిపోతాయి. రెడీ టేస్టీ వడియాలు సాంబార్లో, కూరల్లో వేటిల్లో అయినా చాలా బాగుంటాయి నంచుకొని తింటుంటే.